చిన్న స్టోరీ తెలుగులో చెప్తా జాగ్రత్తగాను. ఒక ఇంట్లో ఒక అబ్బాయి క్రికెట్ చూస్తున్నాడు టీవీలో. అప్పుడే వాళ్ళ చెల్లి వచ్చేసి రిమోట్ లాగేసుకుంది. తెలిసిందేగా అన్న చెల్లెల గొడవలు. వాళ్ళ చెల్లి ఏమో సాంగ్స్ అంటుంది, ఈడేమో క్రికెట్ అంటున్నాడు. వాళ్ళిద్దరు ఇంకా చూడండి కొట్టేసుకుని తిట్టేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసింది. వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి ఏంటి గొడవ ఏంటి గొడవ ఏంటి గొడవ ఏంటంటే మధ్యలో చెప్పారు, అమ్మ నేను సాంగ్స్ వింటానమ్మా చెల్లి, ఆడేమో అమ్మ నేను క్రికెట్ చూడాలమ్మా ఆడు. అప్పుడు వాళ్ళ అమ్మ రిమోట్ ఇద్దరి దగ్గర నుంచి లాగేసుకుని రిమోట్ వాళ్ళ చెల్లికి ఇచ్చింది. మనోడికి అర్థం కాల. వెళ్ళి ఆ అమ్మని అడుగుతున్నాడు, అమ్మ ఏంటమ్మా నేనే కదా టీవీ పెట్టుకున్నది, నేనే క్రికెట్ చూద్దామని టీవీ పెట్టుకున్నాను, నువ్వేంటమ్మా రిమోట్ తీసుకెళ్ళి చెల్లికి ఇచ్చావు. అరే చెల్లి అంటే చిన్నపిల్లదా, అర్థం చేసుకోలేదు, నువ్వంటే మంచోడివి అర్థం చేసుకుంటావు, నువ్వు తర్వాత చూద్దగానులే క్రికెట్ ఉంది. ఇంకేముంది మనోడే ఇంకా కరిగిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అలా చెప్తుంది, అరే ఇప్పుడే కాదు నువ్వు పెద్ద అయినా కూడా నీ లైఫ్ లో ఒక్కటే గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా వేరే వాళ్ళు నీతో ఆర్గ్యూ చేస్తున్నారంటే వాళ్ళు తప్పని కాదురా, వాళ్ళది కూడా కరెక్టే, అందుకే అసలు ఆర్గ్యూ స్టార్ట్ అవుద్ది. అలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు నీ వైపే కాదురా, ఆపోజిట్ వాళ్ళ వైపు కూడా ఆలోచించరా. అప్పుడు అసలు నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కథలు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి guys.